అంతా నా వల్ల జరిగింది, మొత్తం నేనే చేశాను. చా అంతా నా వల్లే జరిగింది. బాస్, లవ్ ప్రాబ్లం. ఎక్కడికి వెళ్ళాలి? వికాస్ నగర్. ఇందాకేదో లవ్ ప్రాబ్లం అన్నావు, తెలుసుకోవచ్చా? చెప్పాలి బాస్, చెప్తా. ఈవెన్ ఐ ఫీల్ సమ్ బెటర్. నా పేరు కార్తిక్, నేను టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నా. విప్రోలోకి మారదని చెప్పేసి ఒక 1 వీక్ బ్యాక్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి వస్తున్నాను. హలో నాన్న. ఎరా ఇంటర్వ్యూ అయిందా? ఇప్పుడే అయింది నాన్న. ఓ 1 వీక్లో చెప్తా అన్నారు. ఏంటి, నా ఫోటో పంపించావా? సరేలే, అటు నుంచి రిప్లై అని చూద్దాంలే. ఇంకా సరేలే చూద్దామని చెప్పాను కదా నాన్న. ఓకేలే. సరే. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత అయింది? 12 అయిందండి. కొట్టిందా? అవును బాస్, కొట్టింది. టైం అడిగి కొట్టిందంటే తప్పు టైం చెప్పావా? లేదు బాస్, కరెక్ట్ టైమే చెప్పాను. మరి ఎందుకు కొట్టింది? నేను నీలాగే 1 గంట సేపు జుట్టు పీక్కున్నాను. ఆ తర్వాత నా ఫోన్కు మెసేజ్ వచ్చింది. ఏమని? నిన్ను కొట్టింది నేనే, సారీ కావాలన్నా రీజన్ కావాలన్నా ఈవినింగ్ 5 o'clock శివాజీ పార్క్కి రా. మరి నువ్వు వెళ్ళావా? బాసు వచ్చింది, కొట్టింది, మళ్ళీ సాయంత్రం 5 గంటలకు శివాజీ పార్క్ రమ్మని మెసేజ్ పెట్టింది. దానికి ఎలా కనబడతాను బాస్? అందుకే నాకు మండి నేనే సాయంత్రం 5 గంటలకు మరియం కొండ రమ్మని మెసేజ్ పెట్టాను. ఏ మండిందా? కారణం చెప్పకుండా కొట్టేసి వెళ్ళిపోతే ఎవరికైనా ఇలాగే మండుతుంది. కొంచెం నేను చెప్పేది ప్రశాంతంగా వింటావా? చెప్పు, అందుకే కదా వచ్చాను. మార్నింగ్ నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు కదా, నేను అదే ఆఫీస్కి వచ్చాను. తిరిగి నేను బయటకు వచ్చేసరికి నా స్కూటీ మీద ఎవరో పాన్పరా కూసారు. అప్పుడు అక్కడున్న వాచ్మెన్ అడిగితే ఇప్పుడే అమ్మా ఒకడు తెల్ల చొక్కాలో బయటకు వెళ్ళాడు అని అతనే చెప్పాడు. సో నువ్వు వెతుక్కుంటూ వస్తే తెల్ల చొక్కా వేసుకుని వీపీలో నీకు కనిపించాను, అందుకే కొట్టేసి వెళ్ళిపోయావు. అవును, నేను కొట్టిన తర్వాత నువ్వేమైనా చేస్తావని అక్కడి నుండి వెళ్ళిపోయాను. కొంచెం ముందుకు వెళ్ళాక తెల్ల చొక్కా వేసుకొని పాన్పరా కూస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. అప్పుడే అర్థమైంది బై మిస్టేక్ నేను కొట్టానని. మరి నా నెంబర్ ఎలా పట్టుకున్నావు? నేను నీకు సారీ చెప్దామని వెనక్కి వచ్చాను. అప్పుడే ఈజీ రీఛార్జ్ చేసుకుని ఆటో ఎక్కి వెళ్ళిపోయావు. ఆ మొబైల్ షాప్లో నీ నెంబర్ తీసుకొని నీకు మెసేజ్ పెట్టా. ఇట్స్ ఓకే. ఇక ముందు ఏమన్నా కొట్టాలని డిసైడ్ అయ్యే ముందు తెల్ల చొక్కాలో నల్ల ఫ్యాంట్లు నమ్ముకోకు, అది నీకే మంచిది కాదు. ఓకే బాయ్. మళ్ళీ తనని ఎప్పుడు కలిసావు? ఓ 2 రోజుల తర్వాత ఓ గిఫ్ట్ షాప్లో. ఏయ్ హాయ్, ఎలా ఉన్నావు? దేవుడా, నా కర్మలా కలిపింది ఏంట్రా? నిన్నే, ఎలా ఉన్నావు? పొద్దున్నే లేచి ఎవడ మొహం చూశానో అని అర్జెంట్గా మర్ర చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకలాగా? నువ్వు తగిలావుగా, అందుకే. స్టూపిడ్. బతికిపోయానురా బాబు. ఈ బండి ఇప్పుడే టైర్ పంచర్ అవ్వాలా? ఛీ. హలో సార్, లిఫ్ట్ కావాలా? ఇది నా జీవితంతో ఆడేసుకుంటుంది బాబు. నువ్వేవి మాట్లాడకుండా లిఫ్ట్ ఇస్తాను, తీసుకుంటా. నౌ బాల్ ఈజ్ అండర్ మై కోట్. నీకు లిఫ్ట్ కావాలంటే నోరు మూసుకుని వచ్చి బండి ఎక్కు, లేదంటే నేను వెళ్ళిపోతా. నా కర్మరా బాబు. ఏమైంది? పెట్రోల్ అయిపోయింది. పొద్దున్నే లేచి ఎవడి మొహం చూశాను. వాడిని మర్డర్ చేయడం కాదు, గొయ్యి తీసి పాతేయాలి అని అనుకుంటున్నావు కదా. ఇప్పుడు ఏం చేద్దాం? వైఎస్ఆర్ చేసిందే చేద్దాం. ఏంటి? పాదయాత్ర. షెల్ వి స్టార్ట్ అవర్ పాదయాత్ర? నీతో పాదయాత్ర కాదు, దండయాత్ర చేయాలి.
పేరేంటి? కార్తిక్. నా పేరు కీర్తి. ఏం చేస్తుంటావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ టెక్ మహేంద్ర. నాది జస్ట్ 3 months బ్యాకే ఎంబీబీఎస్ ఫినిష్ అయింది. కార్తిక్, యు బిలీవ్ ఫేత్? యా. అయితే ఈ జర్నీ గురించి ఏమనుకుంటున్నావు? నా దరిద్రం దురదృష్టం రెండు గట్టిగా వాటేసుకుంటే ఇదిగో ఇలాంటి వినాశనాలే జరుగుతాయి. వీడు బాగా బలంగా హర్ట్ అయినట్టున్నాడు. ఏమైంది కార్తీక్? అవును, నేను కొట్టిన రెవెంజ్ ప్లాన్ చేయలేదు కదా. నేనా? రివెంజా? నాకు అన్ని తెలివితేటలు లేవు కార్తీక్. అవునా? అదే నిజమేలే. అయినా అసలు నా గురించి నీ ఫీలింగ్ ఏంటి? దేవుడు నేను తయారు చేసే మెటీరియల్ ఖచ్చితంగా సెకండ్ పై పొగర్ కలిపేసి ఉంటాడు. అదే నా ఫీలింగ్. అలా ఎలా డిసైడ్ అయ్యావు? నేనే కాదు, బ్రెయిన్ కిడ్నీ లివర్ ఉన్న ఏ మగడ నీతో 2 నిమిషాలు మాట్లాడితే ఇలాగే డిసైడ్ అవుతాడు. ఓ మై గాడ్, ఇస్ ఇట్ ట్రూ? యా, 100%. కార్తీక్, పొగరు తగ్గాలంటే ఏం చేయాలి? రోజు పొద్దున్నే లేచి తూర్పు తిరిగి దేవుడు దండం పెట్టుకో. నిల్చొని పెట్టుకోవాలా, కూర్చొని పెట్టుకోవాలా దండం? నించొని పెట్టుకో. బెడ్ కాఫీ తాగాక పెట్టుకోవాలా, తాగక ముందు పెట్టుకోవాలా? ఏమి తాక్క ముందు పెట్టుకో. పొద్దున్నే ఎన్ని గంటలకు దండం పెట్టుకోవాలో చెప్పవా? ఫోన్లో అలారం ఫిక్స్ చేసుకుంటాను. అబ్బా, ఎన్ని తెలివితేటలు. ఓ 1,00,000 రూపాయలు ఖర్చైనా పర్లేదు. మీ నాన్న కనిపిస్తే రవీంద్రబాద్ లో సన్మానం చేస్తా నిన్ను భరిస్తున్నందుకు. చే దీని అమ్మ జీవితం. ఈ బండిలో పెట్రోల్ దొరికిలోపు నా ఒంట్లో ఉన్న రక్తం మొత్తం తాయిసలో ఉంది. కార్తీక్, లైఫ్లో కొన్నిసార్లు మనం అనుకుని జరుగుతూ ఉంటాయి కదా. అవును. మనం అనుకునేవి జరిగినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? గుడ్ జరిగితే అదృష్టం అడ్రస్ వెతుక్కుంటూ వస్తుంది అనుకుంటా. బ్యాడ్ జరిగితే గ్రహాల గంట కొట్టినప్పుడు దరిద్రం డిస్కోలింది అనుకుంటా. నేను మాత్రం చాలా ఫీల్ అవుతా. కార్తీక్, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వేమైనా పడిపోయిన ఏనుగులు లేపుతున్నావా? పడిపోయిన పందినే కదా. నా బండిని పందంటావా? నేను ఇంకా మంచోను కాబట్టే పందని అన్నాను. నా ప్లేస్ లో వేరే ఉంటే అడ్డమైన బుల్ తిట్టేవాడు. ఏమండి మహేష్ బాబు గారు, మీ దెబ్బకి అమ్మాయిలకు సైట్ కొట్టాలంటే అబ్బాయిలు మేకప్ కోసం బ్యాంక్ రాబరీ చేయాల్సి వస్తుంది. హలో కావ్య, చెప్పు. ఏంటి? ఎప్పుడు? బాగా ఆలోచించి తీసుకున్నావు ఈ డెసిషన్? ఓకే, డోంట్ వరీ. నా అకౌంట్లో 10,000 ఉన్నాయి. నీకు సాయంత్రానికి పంపిస్తాను. బట్ టేక్ కేర్, ఓకేనా? బై. ఛా, ఎందుకు ఇలా చేసింది? ఏమైనా ప్రాబ్లమా? యా, ఏ లవ్ స్టోరీ విత్ రొటీన్ ప్రాబ్లం. మా కాలేజ్లో కావ్య కృష్ణ ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో తెలిసిపోయిందని ఇద్దరు కలిసి పారిపోయారు. నా ఫ్రెండ్ కావ్య ఫోన్ చేసి మనీ కావాలని అడిగింది. ఓ, వాళ్ళ ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదా? చెప్పినా ఒప్పుకోరు కార్తీక్. ప్రయత్నించుకుండానే ఓడిపోయి అనుకున్న పిరికి వాళ్ళకి ప్రేమ అవసరమా? కార్తీక్, వాళ్ళకి తెలుసు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరని. ఒప్పుకోరని తెలుసుకున్న వాళ్ళు ఒప్పించిన వాళ్ళకి తెలుసుకోలేకపోయారా? కార్తీక్, అది నీ ఫ్రెండ్కి ఫోన్ చేయి. 5 minutes, జస్ట్ 5 minutes నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే. పేరేంటి? కావ్య. హలో కావ్య, నా పేరు కార్తీక్. నేను చెప్పేది వినేష్ లేవని నాకు తెలుసు. బట్ నువ్వు చేస్తున్న తప్పుకు సంబంధించి ఒక మాట చెప్పాలని ఫోన్ చేశాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యూ మోర్ దెన్ 3 minutes. సో నీ 3 minutes టాక్ టైం నాకు ఇస్తావా? నీ దాంట్లో 3 minutes టాక్ టైం ఉందా? ఉంది. కావ్య, నేను ఒక విషయం అడుగుతాను, సమాధానం చెప్పు. నువ్వు లైఫ్లో ఇప్పటివరకు చాలాసార్లు రాసావు కదా కావ్య డాటర్ ఆఫ్ పలానా అని. ఆ పలానా అంటే మీ నాన్న పేరు రాయడానికి నీకున్న అర్హత ఏంటో ఆలోచించావు నువ్వు? అసలు ఏ కూతురికైనా ఏ కొడుకైనా తన తండ్రి పేరు రాయడానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా నీకు? తండ్రి ప్రేమకు మనం ఇచ్చే విలువే మనకు ఆయన పేరు రాయడానికి అర్హత. నువ్వు నీ తండ్రి ప్రేమకు ఎంత విలువ ఇచ్చావో నీకే తెలుసు. నా దృష్టిలో తండ్రి ప్రేమకు విలువని కొడుకైనా కూతురైనా తండ్రి ఉన్న అన్నతో సమానం. నువ్వు ముందు మీ నాన్న ప్రేమకు విలువ ఇవ్వు, ఆయన ఖచ్చితంగా నీ ప్రేమకు విలువ ఇస్తారు. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకో. ఓకే, ఉంటాను.
కార్తీక్, నచ్చేసావు కార్తీక్, బాగా నచ్చేసావు. బట్ నువ్వు మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఏ ఏంటి నువ్వు చెప్పాల్సిన మాటలు నేను చెప్పాను. కార్తీక్ సార్, యువర్ ఆసమ్ సార్. 2 నిమిషాల్లో 4 మాటల్లో నా ఫ్రెండ్ని మార్చేశారు. ఇంటికి వెళ్ళిపోతున్నా సే థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్ అని మెసేజ్ పెట్టింది. మీ మాటల్లో సంథింగ్ ఉంది సార్. ఆ సంథింగ్ నేను కూడా తెలుసుకోవచ్చా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు కీర్తి? చిరాకు పడకండి సార్. ప్రేమించడం ఎలానో మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నా. ప్రేమ కోసం ప్రాణం ప్రేమైతే, ప్రాణం కోసం ప్రేమ ప్రాణమైతే, ప్రేమ లేని ప్రాణం వ్యర్థం అనిపించినప్పుడు, ప్రేమే ప్రాణమై ప్రాణమే ప్రేమైనప్పుడు మనసులో దాచుకోలేని స్వచ్ఛమైన ప్రేమ పుడుతుంది. ఒక మనిషిని ప్రేమించడం ఎలా అని మా అమ్మని అడిగితే మా అమ్మ నాతో చెప్పిన మాట ఇదే. నన్ను ఎవరైనా ఎలా ప్రేమించని అడిగితే నేను చెప్పే మాట ఇదే. దేవదాసు పార్వతిని ప్రేమించారని అందరూ చెప్తారు. కానీ ఎంత ప్రేమించాడు, ఎలా ప్రేమించాడు అని అడిగితే ఎవరైనా ఇలానే చెప్తారేమో. నువ్వు ఒక మనిషిని ఎలా ప్రేమిస్తావో తెలుసుకోవచ్చా? నా కోసం ప్రాణాలు ఇచ్చేవాడి ప్రేమ కోసం నేను ప్రాణాలతో ఉన్న ప్రేమను మాత్రమే ఇవ్వగలను కార్తీక్. కార్తీక్, మనం లైఫ్లో ఎంతోమందిని కలుస్తాం, ఎంతోమందితో మాట్లాడతాం, ఎంతోమందితో స్నేహం చేస్తాం. ఎంతమందిని మర్చిపోతామని ఎవరికీ తెలీదు. కానీ నిన్ను కలిసిన వారు ఎవరైనా, నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా, నీతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరైనా నిన్ను మర్చిపోయా అన్నారు అంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే. యు ఆర్ సచ్ ఎ స్పెషల్ పర్సన్ ఐ నెవర్ మెట్ ఇన్ మై లైఫ్ టిల్ టుడే. థ్యాంక్స్. హలో, ఇక్కడే ఉన్నాను రా, త్వరగా రారా. ఫ్రెండ్కి పెట్రోల్ తెమ్మని మెసేజ్ పెట్టాను, వాడే కాల్ చేశాడు. ఓకే కీర్తి, నువ్వు వెళ్ళిపో. ఓకే. మా ఫ్రెండ్ వచ్చాడుగా, థ్యాంక్స్ ఫర్ లిఫ్ట్. ఇట్స్ ఓకే. కార్తీక్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. హలో కీర్తి. చెప్పు కార్తీక్. అది ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా చేశాను. ఏంటి బిజీనా? అదేం లేదు, ఫ్రీగానే ఉన్నాను. నో కాలేజ్, నో వర్క్స్, నో టెన్షన్స్. ఓ ఓకే, సో లైఫ్ ఈజ్ స్కూల్ అన్నమాట. అవును, ప్రస్తుతానికి. అవును, నీ ఫ్రెండ్ కావ్య లవ్ ఏమైంది? సక్సెస్. వాళ్ళ ఇంట్లో తన లవ్ యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే పెళ్ళి. ఓ గ్రేట్ న్యూస్. మరి మాకు ఇన్విటేషన్ ఉందా? ఇన్విటేషన్ అంటావేంటి కార్తీక్? నువ్వు లేకుండా పెళ్ళికి వెళ్తే నో ఎంట్రన్స్ అని చెప్పింది. నీ వల్లే ఇదంతా జరిగింది. థ్యాంక్స్ అ లాట్. నీకో విషయం చెప్పనా? కావ్యకి చెప్పడానికి నువ్వెవరు, వినడానికి కావ్య ఎవరు? ఆల్ హ్యాస్ డన్ బై మీ అని అన్నారు ఘంటసాల గారు భగవద్గీత క్యాసెట్లో. సో నీ దగ్గర ఎన్ని థ్యాంక్స్ ఉన్నాయో అన్నీ ఆయనకే ఇచ్చాయి. ఓ అలాగా. ఘంటసాల గారిని కలవాలంటే ఎలా? నాకు కొంచెం అడ్రస్ చెప్పవా? వెయిట్, నువ్వు ఘంటసాల గారిని కలిసే ముందు నేను నిన్ను కలిసి నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో రేపు ఎక్కడికి కలుద్దాం? యాక్చువల్లీ నేను కూడా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. సో ఎక్కడ కలుద్దాం? ఓకే, రేపు మార్నింగ్ 11 o'clock చాక్లెట్ రూమ్. ఓకేనా? ఓకే. కార్తీక్, చెప్పు. ఏమీ లేదు, ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు కదా. ఆల్ ది బెస్ట్. సేమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ. ఓకే, బాయ్. చెప్పు. లేదే, కాఫీ డేకి వచ్చాను. ఒక ఫ్రెండ్ని కలుద్దామని. కార్తీక్, ఆ విషయంలో నేను డామ్ షూర్ హీ విల్ డెఫినెట్లీ ప్రపోజ్ మీ. అండ్ నేను కూడా ఓకే చెప్పేస్తాను. సరే, బై బై, ఉంటాను.
హాయ్. ఏమైనా ఆర్డర్ చేసావా? ఇంకా లేదు, వెయిటింగ్ ఫర్ యూ. సారీ, దారిలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకే లేట్ అయింది. సో ఏం చెప్పను? నువ్వేమనుకుంటే అదే. బ్లాక్ కాఫీ? యా, ఓకే. ఏదో చెప్పాలన్నావు. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. ఇంకో 20 డేస్లో నా పెళ్ళి. ఎంగేజ్మెంట్ నిన్న అయిపోయింది. అక్కడే అన్నీ అనుకోకుండా ఫిక్స్ అయ్యాయి. తర్వాత ఎవరైనా ఒక మంచి ఫ్రెండ్తో ఈ విషయం షేర్ చేసుకుని అనిపించింది. వితౌట్ సెకండ్ థాట్ నువ్వే కనిపించావు. అందుకే ఈ విషయం నీకు చెప్పాలని నేను రమ్మన్నాను. వెరీ సూన్ వెడ్డింగ్ కార్డ్తో కలుస్తా. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ కీర్తి. పెళ్ళి కదా, చాలా వర్క్స్ ఉన్నాయి. సో నేను బయలుదేరుతాను. ప్లీజ్ డోంట్ మైండ్. ఓకే, బాయ్. అవును, నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నావు. చెప్పాలని వచ్చాను, కానీ ఇది టైం కాదు. వస్తాను, బాయ్. బావా నేను వచ్చేసా. అదేంట్రా మొహం అలా పెట్టావు? దేశంలో ఉన్న దరిద్రం అంతా నెత్తి మీద వచ్చి 2 బెడ్రూమ్ ఫ్లాట్ కట్టినట్లు. ఎంతకీ ఆ లిఫ్ట్ పార్టీ అదే కీర్తికి ఐ లవ్ యూ చెప్పేశావా? చెప్పలేదురా. బావా ఏంటి చెప్పలేదా? అయినా ఈ రోజుల్లో పుచ్చులేని వంకాయలు అందమైన అమ్మాయిలు చాలా రేర్గా దొరుకుతున్నాయిరా. వంకాయలు దొరికినప్పుడే వంట వండుకోవాలి, అమ్మాయిలు దొరికినప్పుడు ఐ లవ్ యూ చెప్పాలి. ఈ ఫిలాసఫీ ఫాలో అయిపో, నీకు లైఫ్ అంతా హ్యాపీస్. లైఫ్ అనేది ఉంటేనే కదరా హ్యాపీస్కైనా సారోస్కైనా. అయినా నీ లైఫ్కి ఏమైందిరా ఇప్పుడు? ఆ రోజు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు హలో, ఎవరండి? హలో కార్తిక్, మేము 7 హిల్స్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు డాక్టర్ శరణ్యాదేవి. 1 మంత్ బ్యాక్ మా హాస్పిటల్ కండక్ట్ చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మీరు బ్లడ్ ఇచ్చారు కదా. సారీ టు సే యూ, మీ బ్లడ్ శాంపిల్ టెస్ట్ చేస్తే మీకు క్యాన్సర్ అని కన్ఫర్మ్ అయింది. మిమ్మల్ని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి చెప్దాం అనుకున్నాం, బట్ మీ డీటెయిల్స్ మిస్ అయ్యాయి, అందుకే లేట్ అయింది. మీరు కూడా ఎన్ని రోజులు బ్రతుకుతారో లేదో కూడా చెప్పలేం. మీరు వీలైనంత త్వరగా హాస్పిటల్కి వస్తే ప్లీజ్ సజెస్ట్ యూ మెడిసిన్స్. ఎన్ని రోజులు బతుకుతాను తెలియని అలాంటి వాడు ఒక అమ్మాయికి ఐ లవ్ చెప్పడం కరెక్ట్ కాదు. అందుకే నాకు పెళ్ళని అబద్ధం చెప్పాను. ఒకవేళ కీర్తి కూడా నన్ను ప్రేమించుంటే తన్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. బావా నీకు 7 హిల్స్ నుంచి కాల్ చేసిన డాక్టర్ ఎవరు? ఆవిడ పేరు డాక్టర్ శరణ్యాదేవి అని చెప్పారా. డాక్టర్ శరణ్యదేవా? ఆవిడే కాల్ చేశారా? ఎప్పుడు కాల్ చేశారు? అదేరా, మొన్న పొద్దున్న కీర్తికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు. ఓ నా పులిహార రాజా, ఎవరో పక్కాగా ప్లాన్ చేసి నేను లవ్తో ప్యాకెడాడేశారు. మొన్న నేను వెళ్ళిన విజయవాడ ఫ్రెండ్ పెళ్లిలో పెళ్లి కూతురు స్వయానా పిన్ని ఎవరో తెలుసా? డాక్టర్ శరణ్యాదేవి. అయినా ఆవిడ 10 డేస్ నుంచి లీవ్లో ఉన్నారా. మొన్న పొద్దున్నే ముహూర్తం కూడా, ఆవిడ కాల్ చేసే ఛాన్సే లేదు. ముందా నెంబర్ తీ, మనం ప్యాకెడేద్దాం. ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందిరా. కాల్ చేయి, ఆడెవడో అయిపోయాడు ఈరోజు నా చేతుల్లో. ఎంగేజ్ వస్తుందిరా. ఆ నెంబర్ ఇటు చెప్తాను. ఆ నెంబర్ కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉండు. అరే శివ, నీకు నెంబర్ మెసేజ్ పంపాను. అది ఎవరి పేరు మీద ఉందో ఆ మనిషి ఫోటో, అడ్రస్, అన్ని డీటెయిల్స్ పంపించరా. ఇదిగోరా ఫోటో వచ్చింది, ఈ అమ్మాయిరా. ఈ అమ్మాయిని ఎప్పుడో ఎక్కడో చూశానురా. ఉండు, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాను. ఈ హ్యాండ్ బ్యాగ్, ఒక్క నిమిషం రా.
ఇవరా అమ్మాయి బ్యాగు. ఆ అమ్మాయి బ్యాగ్ నీ దగ్గర ఎలా ఉందిరా? మనం బ్లడ్ డొనేట్ చేసిన 2 days తర్వాత నేను ఆర్కే బీచ్లో జాగింగ్ చేస్తున్నాను రా. అక్కడ అమ్మాయి బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంది. ఎక్కడుంది అమ్మాయి? ఇక్కడే ఉండాలి కదా. ఏమైపోయింది ఈ అమ్మాయి? సరే ఒకసారి బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం. అరే నా ఫోటో. ఐ లవ్ యూ కార్తిక. ఎవరి అమ్మాయి? నన్ను ప్రేమిస్తుందా? ప్రేమిస్తే చెప్పచ్చు కదా, లేదా ఒకవేళ ఎలా చెప్పిందా? అయినా తన ప్రేమ గురించి నాతో చెప్పడానికి ధైర్యించిన అమ్మాయి గురించి నేను ఆలోచించడం అనవసరం. అంటే ఈ అమ్మాయే ఈరోజు నీ లవ్తో ఆడుకుంది? అవును, ఖచ్చితంగా ఈ అమ్మాయి. ఎందుకంటే ఆ రోజు బీచ్లో ఈ అమ్మాయి ఉంది, చేతిలో ఇదే హ్యాండ్ బ్యాగ్ ఉంది. మన బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి అక్కడే ఉంది. అందుకే ఖచ్చితంగా నెల క్రితం అని చెప్పింది. సో యమునా రెడ్డి నేను లవ్ చేసింది, అందుకే నీ లవ్ చెడగొడితే నువ్వు తనకే దక్కుతావన్న స్వార్థంతో నువ్వు చచ్చిపోతావని అబద్ధం చెప్పింది. ఇంకా లేట్ ఎందుకురా బావా, వెళ్ళి కీర్తితో నీ లవ్ ఇష్ట చెప్పు. ఆ తర్వాత ఇదిగో బాస్, మీరు లిఫ్ట్ ఇచ్చారు. త్వరగా డ్రాప్ చేస్తే నేను వెళ్ళి కీర్తికి ఎలాగో చెప్పాలి. చాలా మ్యాటర్ ఉంది బాస్ నీ కథలో. హలో కీర్తి, ఎక్కడున్నావు? ఇంట్లో. మూవీకి వెళ్దాం అనుకున్నా, ఫ్రీగా ఉంటే వస్తావేమోనని కాల్ చేశా. నాకు మూడ్ లేదు, నువ్వు వెళ్ళిరా. ఏమైంది? ఒంట్లో ఏమైనా బాలేదా? నో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. దెన్ వాట్ హ్యాపెన్? రావచ్చు కదా. నేను రాలేను, సారీ. కార్తీక్ ఏమైనా అన్నాడా? ఏం లేదు. అవును, అసలు కార్తీక్ ఎలా ప్రపోజ్ చేశాడే? నువ్వు నాకు చెప్పలేదు. కార్తీక్ నాకు ప్రపోజ్ చేయలేదు, ఇక ముందు చెయ్యడు. అంటే నువ్వు కూడా నీ లవ్ గురించి చెప్పలేదా? తన మనసులో నేను లేను అని తెలిసినప్పుడు నా మనసులో ఉన్న ప్రేమను తనకి ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అయినా దేవుడు నా ప్రేమ కథను అందమైన ఆవేదనగా రాశాడు. ఎంత అందంగా రాసినా ఆవేదనలో ఆనందం ఉండదు, బాధ తప్ప. ప్రేమలో భరించే బాధలు మనకు బాధ్యతలుగా కనిపిస్తాయి, కానీ భరించలేని బాధలు నరకంలా కనిపిస్తాయి. హలో హలో ఏం చేస్తున్నావు యమునా?
నువ్వు చేసేది రైటేనా? అయినా కార్తీక్ని ముందు నేనే కదా ప్రేమించాను. సో కార్తీక్ నాకే కావాలి. కానీ కార్తీక్ నిన్ను ప్రేమించట్లేదు కదా. అయితే ఏంటి, ఇప్పుడు ప్రేమిస్తాడు. కానీ ఎలా? అవును, ఎలా? విన్నావు కదా, కార్తీక్ కీర్తిని ఎంతగా ప్రేమించకపోతే కీర్తి కార్తీక్ని ఇంతగా ప్రేమిస్తుంది. అవును, ప్రేమిస్తుంది. అయితే ఏంటి, నేను కూడా ప్రేమిస్తున్నాను కదా. అందుకే అబద్ధం చెప్పా, కార్తీక్ ఐ లవ్ యూ చెప్పకుండా. కానీ ఇది తప్పు కదా. బట్ ఎవ్రీథింగ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు. అదేంటి అంటే కార్తీక్ నాకు సొంతం కదా. సరే, కార్తీక్ నా సొంతమైతే ప్రేమలేని కార్తీక్కి నా ప్రేమను ఎలా చూపించాలి? హలో కీర్తి. చెప్పు యమున. కార్తీక్ నీకు ప్రపోజ్ చేయకపోవడానికి కారణం నేనే. కార్తీక్ని నీకంటే ముందు నేనే ప్రేమించాను. కార్తీక్కి ముందుగా నేనే ఐ లవ్ యూ చెప్దామనుకున్నాను. కానీ నా దురదృష్టం వల్ల చెప్పలేకపోయాను. మళ్ళీ నువ్వు తనని ప్రేమిస్తున్నావని తెలిసినప్పుడు కార్తీక్ నాకే దక్కాలని స్వార్థంతో కార్తీక్కి కాల్ చేసి కార్తీక్ చనిపోతాడని అబద్ధం చెప్పాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. అదిగో బాస్, నీ లవర్ కీర్తి. అవును బాస్. తనే కీర్తి, నీకెలా తెలుసు? క్లైమాక్స్లో ఇలాంటి డౌట్లు అవసరమా బావగారు? బావుగారా? అంటే కీర్తి నీకు చెల్లెలు బావా. అసలు ఏం జరిగిందంటే, కీర్తి డాడీ ఇచ్చారు, ఇది చూడు. నచ్చలేదని చెప్పానయ్య. చూడకుండా అలా ఎలా డిసైడ్ అయ్యావు? ఓ అలాగా, చూశాను. ముక్కు మొహం చెవులు నోరు చూసి అబ్బా ఎంత బాగున్నాడని చెప్పి తర్వాత ఆ వెధవనిచ్చి పెళ్లి చేసి నా జీవితం తడిసిన టిష్యూ పేపర్లా ఎందుకు పనికి రాకుండా పోతే అప్పుడు వాటుడు అని ఆలోచించడం అవసరమా? అంటే పెళ్లికి ముందే అతని నుంచి ఏ టు జెడ్ తెలుసుకోవాలంటావు? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ పాసిబుల్ ఇన్ లవ్ మ్యారేజెస్. మరి లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నా? అది లవ్ మ్యారేజెస్ అయినా అరేంజ్ మ్యారేజెస్ అయినా రిలేషన్షిప్ బ్రేక్స్ వేర్ మిస్అండర్స్టాండింగ్ కమ్స్. తనలో ఉన్న లోపాలను నువ్వు అర్థం చేసుకోవాలి, నీలో ఉన్న లోపాలు తను అర్థం చేసుకోవాలి. లోపాలంటే ఫర్ ఎగ్జాంపుల్, తన కోపం ఎక్కువ అనుకో, నువ్వు అర్థం చేసుకొని సైలెంట్గా ఉండు. నీకు బద్ధకం ఎక్కువ, అది అర్థం చేసుకొని అడ్జస్ట్ అవుతాడు. అన్నయ్య, అర్థం చేసుకోవాలంటే నువ్వు పరిచయం అవ్వాలి కదా. అదే పెళ్లి చూపుల్లో జరుగుతాయి కదా. 99% మగాళ్ళు అక్కడ జెన్యూన్గా ఉండరు. డాడీకి ఈ అబ్బాయి నచ్చాడు కాబట్టి ఓకే, బట్ ఇన్నర్ ద హార్ట్ జెన్యూన్గా తెలియాలిరా. ఓహో, వీడితో నీకు పరిచయం అవ్వాలి యాజ్ ఏ అవుట్ సైడ్ పర్సన్. అది నేను ప్లాన్ చేస్తాను. అలా నా ప్లాన్ ప్రకారం గెట్ రెడీ, వాడు వస్తున్నాడు, చెప్పినట్టు చెయ్యి. టెన్షన్గా ఉందిరా. పిజ్జా కావాలి, పెసరట్టు కావాలంటే అవ్వదు, నేనున్నా కదా, చెప్పింది చెయ్యి. అలా నా ప్లాన్ ప్రకారం కీర్తి నిన్ను కొట్టేసి వెళ్ళిపోయింది. గట్టిగా కొట్టాడా? నీ తొక్కలో ప్లాన్ వల్ల నా గూబ పగిలిపోయింది ఇక్కడ. పెళ్లి కోసం రాజులే కాదు, అప్పుడప్పుడు రాణులు కూడా దెబ్బతినాలి. గిఫ్ట్ షాప్ దగ్గర గాలి తీసింది నేనే, అది కూడా నా ప్లానే. కీర్తి, ఇప్పుడు వెళ్ళి హాయ్ చెప్పు. గాలి తీసేశాను. ఐఎమ్ షూర్ డెఫినెట్గా ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. నువ్వు వెళ్ళు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు మాట్లాడిన కావే ఎవరో కాదు, అది నేనే. అది కూడా ప్రేమ పెళ్లి గురించి నీ అభిప్రాయం తెలుసుకోవడానికి నేను క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్. రెస్టారెంట్ సీన్ వరకు నేను అనుకున్నది జరిగింది. యమునారెడ్డి ఎంట్రీ వల్ల నీ లవ్ స్టోరీ కాస్త లేట్ అయింది. అండ్ ఐ హోప్ ఆల్ వీ డిడ్ ఫర్ ఏ గుడ్ కాజ్ ఓన్లీ. వెళ్ళు బావా, మా సిస్టర్ వెయిట్ చేస్తుంది. ఇప్పుడేం మాట్లాడాలనుకున్నానో అది ఎప్పుడో మాట్లాడాలి. నీతో చాలా చెప్పాలని ఆ రోజు చాక్లెట్ రూమ్లోనే అనుకున్నాను. నీతో జరిగిన పరిచయం, ఆ రోజు మనం చేసిన ప్రయాణం, ఇవన్నీ ఒక జ్ఞాపకం. అన్నీ అనను, ఎందుకో చెప్పనా, జ్ఞాపకం గతంలోనే ఉండిపోతుంది. నాకు నీతో ప్రయాణం పాస్ట్లో మాత్రమే కాదు, ఫ్యూచర్ ఫర్ ఎవర్ కావాలి. టు సే యూ ఫ్రాంక్లీ, I want to be a part of your life.
ట్రూలీ ఐ వాంట్ యూ టు బీ అ పార్ట్నర్ ఆఫ్ మై లైఫ్. ఐ లవ్ యూ మ్యాడ్లీ. ప్లీజ్ విల్ యూ మ్యారీ మీ? కార్తీక్, నువ్వు చెప్పిన ఆ చివరి మాటలు తెలుగులో ఒకసారి చెప్పవా? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే నేను నీ జీవితంలో భాగం అవుదాం అనుకుంటున్నాను. నిజంగా నువ్వు నా జీవిత భాగస్వామి అవ్వాలని కోరుకుంటున్నాను పూర్తిగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పిచ్చిగా. దయచేసి నన్ను పెళ్లి చేసుకుంటావా? కార్తీక్, నువ్వు చెప్పిన ఆ చివరి మాటలు ఒకసారి హిందీలో చెప్పవా? సరిపోతుందా? హిందీ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ ఇంకేమైనా కావాలా?